ఆయన దగ్గర పైసలు ఉండాలి గాని కొండ మీద కోతిని దింపొచ్చు, చందమామను ఇంటి మీద లైట్ లెక్క పెట్టుకోవచ్చు, విమానం ఎక్కుడు కాదు సొంతంగా ఓ 10 గల్ల విమానాలు కొనుక్కోవచ్చు. ఇంతకీ ఎవరు కొనుక్కున్నారా అని చూస్తున్నారా? ఇగో ఈ వార్త చూడుర్రి. జుట్టున్నమ్మ కొప్పు ఎటు దిక్కు ముడిచినా అందమే, జడేసుకోవచ్చు, ఈరబోసుకోవచ్చు. ఈ మాట ఎవరి గురించి చెప్పినో అర్థమైందా? మొన్ననే జోర్దార్గా కొడుకు పెళ్లి చేసిండు కదా అంబానీ సారు, ఆయన గురించే ఈ వార్త. కొడుకు పెళ్లికి ఏమేం వంటలు పెట్టిర్రు, ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం పాటలకు ఆడిర్రు, ఎసొంటి బట్టలు వేసుకున్నారు, అన్ని వార్తలు రాసిర్రు. ఉన్నోళ్ళు ఏం చేసినా వార్తనేనాయే. అయితే ఇప్పుడు అంబానీ సారు కొత్తగా ఒక పెద్ద విమానం కొనుక్కున్నాడట. ఆయన కాడ ఉన్న పైసలకు ఒకటేంది 4 కొంటాడు. అయితే ఇప్పుడు కొన్న విమానం మామూలు విమానం కాదట, దేశంలోనే అతి పెద్ద విమానం అట. అంత ఖరీదైన విమానం దేశంలో ఇంకొకరికి లేదట. అవును మర్చిపోయినా, ఇంతకి దాని పేరు చెప్పలే కదా, బోయింగ్ 737 MAX 9 అట. దీని ధర ఎంతనో తెలుసా? 1000 కోట్లు. ఈ విమానంలో 2 ఇంజన్లుంటాయట. ఈ పెద్ద విమానంలో ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 11,170 కిలోమీటర్ల దాకా ఆగకుండా పోతుందట. గంట సేపట్ల ఏం తక్కువ 900 కిలోమీటర్లు ఉరుకుతుందట. అవ్వర కొడుక, ఎంత పెద్ద విమానము కదా. ఇప్పటికే అంబానీ సార్ దగ్గర 9 విమానాలున్నాయి. ఇప్పుడు కొత్త కొన్న దాంతో కలిపి 10 విమానాలైనాయి. ప్రపంచంలోనే అందరికంటే ఆస్తిపరుడైన అంబానీ సార్ కాబట్టే ఆయన దగ్గర 10 విమానాలుంటాయి, 50 కార్లుంటాయి. ఎటు పోయి రెక్కల కష్టం చేసుకొని తినేటోనికే, ఎక్కి తిరగనికే బండి ఉండదు. బండి ఉంటే గదే రిలయన్స్ పెట్రోల్ బంకులకు పోయి ఆ బండి పోయి నీకే పెట్రోల్ కి పైసలుండయి.